హలో అండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో నిజంగా చాలా మంది ముందుకైతే పోవాలనమాట. ఇప్పుడు ఇన్‌స్టాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఒక టాపిక్ గురించైతే మాట్లాడదాం మనము. ముందుగా 'శివాజీ అన్న' గురించి. 'దండోర' ఈవెంట్‌లో ఏం చెప్పిండండి 'శివాజీ అన్న'? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇండస్ట్రీ అందరి గురించి చెప్పలేదు. హీరోయిన్స్ అందరి గురించి చెప్పిండు. వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళందరి గురించి చెప్పిండు. ఇండస్ట్రీలో అందరూ పద్ధతిగా ఉండండమ్మా, చీరలు కట్టుకొనే ఉండండని చెప్పలేదాయన. ఆయన ఈవెంట్‌లోకొచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా రండి. ప్రాబ్లమ్స్ పడకుండా ఉంటారు మీరు అని చెప్పిండు. ఆ! ఆ 'దండోర' ఈవెంట్‌లో ఇంకా 2 పదాలైతే బ్యాడ్‌గా వాడిండు. ఓకే. ఇప్పుడు 'శివాజీ అన్న' కంటే బ్యాడ్‌గా పదాలు వాడడం లేదా ఎవరు? పద్ధతి లేకుండా మాట్లాడడం లేదా ఎవరు? నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు 'శివాజీ' అన్న దానికేమో ఎవరెవరో రియాక్ట్ అయిపోయి ఏమేమో మాట్లాడుతున్నారు. మరిప్పుడు 'అన్వేష్' అన్న ఉన్నాడు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? 'గరికపాటి' గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. 'శివాజీ' అన్నని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఆయన గర్ల్స్‌ని గూడా పొగుడుతూనే తిడుతున్నాడు చెప్పాలి అంటే. పొగుడుతూనే తిడుతున్నాడనమాట. ఎవరైనా చూస్తే అరే! గర్ల్స్‌కి చాలా సపోర్ట్ చేస్తున్నాడు 'అన్వేష్' అన్న అని మీరందరూ అనుకుంటుండొచ్చు. ఎట్లా మాట్లాడుతున్నాడు? నోటికి హద్దు, అదుపు ఏమైనా ఉందా? పద్ధతి పాడేమైనా ఉందా? అదేనా మాట్లాడే విధానం? అదేనా ఆయన ప్రవర్తించిన ప్రవర్తన? ప్రపంచ యాత్రికుడు. నువ్వు పెద్ద ప్రపంచ యాత్రికుడు అయ్యుండొచ్చన్నా, కాదనడం లేదు. కానీ ఏంటి? ఆ ప్రపంచ యాత్రికుడు భారతదేశానికి, ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పు? దేనికోసం ప్రపంచ యాత్రికుడు? నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోటికి హద్దు, అదుపు అనేది లేదు. ఒక మనిషికి రెస్పెక్ట్ ఇయ్యడం అనేది తెలవదసలు నీకు. నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ జేసుంటావు. నేనసల ఆ వీడియోసే జూడలేదు. నాకు తెలవదు. కాకపోతే చైనా దేశాల గురించని, చూడని దేశాలన్నిటి గురించని నువ్వు చూపించినవు నీ ఛానెల్‌లో వీడియోస్ జేసి. అండ్ మంచి, చెడు అన్నీ ఉన్నాయి నీ ఛానెల్‌లో, ఓకే. నచ్చిన వాళ్ళు నచ్చినయి జూస్తారు. నచ్చని వాళ్ళు ఇగ్నోర్ జేస్తారు. సో, అట్లనమాట. కానీ ఇప్పుడు నీ ఛానెల్‌లో ఉన్నంత దరిద్రం చెప్పాలి అంటే, ఇప్పుడు 'శివాజీ అన్న' మాటల్లో ఉందా? నువ్వు మాట్లాడిన మాటలలో ఉన్నంత దరిద్రం 'శివాజీ అన్న' మాట్లాడిన మాటలలో ఉందా? ఆయన ఏం జెప్పిండు? మాట్లాడినందుకు అట్లా నేను ఇన్నేండ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నేనెప్పుడు ఇటువంటి పదాలు యూజ్ చేయలేదు. అందరితోనూ రెస్పెక్ట్‌గానే ఉన్నాను. కర్మ ఎవరిని వదలదు. సో, నాకు కర్మ అనుభవించాలని ఉందేమో, ఇది ఎన్ని రోజులు ఆగుతదో తెలీదు. సరే మాట్లాడిన. చూద్దాం ఏం దాకా అయితదో, మరి ఏం చేస్తాం అన్నట్టుగా ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. అండ్ ఇంకొకటి 'దండోర' ఈవెంట్ గురించి, 'దండోర' సినిమా గురించి తను ఆడపిల్లల్ని వాడుకున్నాడు అని చెప్పేసి 'శివాజీ అన్న' గురించి అన్వేషణ అంటున్నాడు. ఏంటి 'దండోర' ఈవెంట్ గురించి అయినా వాడుకోవడం ఏంది? మొదటి నుంచి ఆడవాళ్ళు పద్ధతిగా బయటికొస్తేనే కదా మంచిగా ఉంటది. అసలు ఇలా ఎవరు చెప్పలే అసలు. ద్వాపర యుగంలో ద్రౌపది చీర లాగినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మహాభారతం స్టోరీ చెప్పినవు. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందో తెలవదా నీకు చెప్పు? మహాభారతం స్టోరీ ము 90 రోజులు చెప్పినవు, 100 ఎపిసోడ్‌లు. మరి మహాభారతంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి? ఆడవాళ్ళనుకి అవమానపరిస్తే ఎటువంటి శిక్షలొస్తాయి? ఇవన్నీ నీకు తెలుసు గదా! ఇక్కడ ఆయన ఆడవాళ్ళని అవమానించలేదు. ఆడవాళ్ళు అవమానపడకూడదు అని చెప్పిండు. ఆ 2 పదాలు బ్యాడ్‌గా వచ్చినాయి. దానికి తను చాలా పశ్చాత్తాప పడుతున్నాడు. సో, ఆయన మాట్లాడిన దానికి ఇగ ఎట్లా తిడుతున్నాడంటే అసలు నిజంగా చండాలమైన మాటలు. అంత చండాలమైన మాటలు మాట్లాడే ఆయనకి కొన్ని కోట్ల సబ్‌స్క్రైబర్స్, కొన్ని కోట్ల లైక్‌లు, కొన్ని కోట్ల వ్యూస్. ఆ! ఏంటసలు? ఆ! ఇంకా నా ఛానెల్‌లో లైక్‌లు కొట్టండమ్మా, సబ్స్క్రైబ్ చేయండమ్మా అంటే, నువ్వు లైక్‌ల కోసం వీడియోలు చేస్తావు, లైక్‌ల కోసం, సబ్స్క్రైబ్స్ కోసం అడుగుతావు. నీవొక వీడియోసా, నీవొక అదా, ఇదా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. 'బిగ్ బాస్' రివ్యూస్ ఇచ్చేటప్పుడు. సో, బ్యాడ్ కామెంట్స్ నాకు ఎక్కువగా రాలేదు. వచ్చిన 2, 3 కామెంట్స్ అయినా గానీ కొంచెం హర్టింగ్ అనిపించింది. కానీ మొత్తం దరిద్రమంతా ఛానెల్‌లో ఉంటది. అయినా గానీ సపోర్ట్ జేస్తారు. దరిద్రమంతా వినలేని మాటలన్నీ అందులో ఉంటాయసలు. తెలవలేని పదాలు గూడా దాంట్లో ఉంటాయి. కొంచెం పద్ధతిగా మంచిగా ఉన్నవాళ్ళు గూడా పొరపాటున మనం ఇన్‌స్టా జూషినా, యూట్యూబ్ జూషినా ఇటువంటి దరిద్రమైన వీడియోలు వైరల్ అయినాయనుకోండి, అవన్నీ ఒస్తాయి. సో, ఎందుకు ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రపంచ యాత్రికుడు
అన్వేషణ గారు ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో డబ్బులు ఎట్లా సంపాదించాలని చెప్పేసి వీడియోస్ చేసిర్రు. సో, సూపర్ గుడ్. అది జనాలకి ఉపయోగపడతది. యూట్యూబ్ చిన్న చిన్న ఛానెల్స్ వాళ్ళకి, అరే మీరు 90 రోజులు 100 రోజులు ఇట్లా వీడియోలు చేయండిరా బాబు! చేస్తే మీరు కంటిన్యూగా వీడియోలు చేయండి. మీకు సక్సెస్ వస్తదని చెప్పి మీరు ఒక మంచి మోటివేషన్ వీడియో చేసిర్రు. అది సూపర్ అసలు నిజంగా. నాకు కూడా నచ్చింది. అన్న నువ్వు చెప్పడం వల్ల నేను కూడా కంటిన్యూగా వీడియోలు పెడుతున్నానని చెప్పేసి నేను కూడా ఒక వీడియో చేసినా. మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పేసి ఆయన ఛానల్‌లో ఏదో వీడియో పెట్టుకున్నాడు. ఓకే. కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటూనే ఎందుకో బ్యాడ్‌గా మాట్లాడుతున్నట్టు, బ్యాడ్‌గా వర్డ్స్ అన్నీ వదులుతున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? అండ్ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం, సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడడం, పెద్దవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ప్రవచనాలు చెప్పే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మంచి చెప్పేవాళ్ళు ఇంకా లేకపోతే మన సమాజం ఏమైపోవాలి చెప్పండి? హ్మ్. కొద్దో గొప్పో ఎవరో ఒకరు చెప్తూనే కదా ఎక్కడో ఒక చోట మార్పనేది వస్తది. మొన్న చెప్పిన స్రవంతి గారు, "అమ్మ చీరలో చాలా బాగున్నావు" అని శివాజీ అన్న చెప్పినప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2, 3 ఈవెంట్స్ ఏమో చేసిందామె. ఆమె ఎళ్ళిన ప్రతి ఈవెంట్‌లోనూ చీర కట్టుకొనే ఎళ్ళింది. అంటే చెప్పేవాళ్ళు లేక సమాజం పాడైపోతుంది. చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, మార్పనేది ఎక్కడనో ఒక చోట ఖచ్చితంగా మొదలవుతుంది గదా! మరి ఎందుకు చెప్పేవాళ్ళ నోళ్ళు గూడా నొక్కేస్తున్నారు? శివాజీ అన్న ఇండస్ట్రీలో అందరిని చీరలు కట్టుకొని ఉండమని చెప్పలేదు. ఆ! ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యి, ఇంతలా వాదన అనేది జరుగుతుందనేది అర్థం కావడం లేదు. పబ్లిక్‌లోకొచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి. మీకే మంచిది. ఆయన ఇంటెన్షన్ రైట్ అయ్యుండొచ్చు. కానీ ఆయన మాటలు వదిలినయి తప్పే. ఓకే. కానీ ఆయన ఇంటెన్షన్ మాత్రం రైటే. స్త్రీ అంటే ప్రకృతే గదండీ! సో, స్త్రీని గౌరవించడం ప్రజలకి ఉన్న గొప్ప ఏమంటారు? గొప్ప ఉద్దేశ్యం కదా! మరి ఎందుకు గౌరవించలేకపోతున్నారు? అసలు ఎంత కట్టుబొట్టు మంచిగున్నా గాని మనల్ని కొంతమంది గౌరవించరు. బ్యాడ్‌గా జూస్తారు. బ్యాడ్‌గా మాట్లాడతారు. మరి బ్యాడ్‌గా తయారైపోతే ఇంకా ఎట్లా జూస్తారు చెప్పండి? పక్కన కూసోని ఇప్పుడు ఏదైనా చెడ్డ ఒక సినిమాలో ఒక తిక్కగా ఏదైనా ఉందనుకోండి. దాన్ని జూస్తూ పక్కన పిల్లల్ని పెట్టుకొని ఆ సినిమా చూడగలుగుతామా చెప్పండి? చూడలేం గదా! మరి అదే ఇంత పెద్ద పబ్లిక్‌లో ఇంత పెద్ద మనుషుల మధ్యన అండ్ చిన్న చిన్న పిల్లలు ఎవరెవరో ఉంటారు. అక్కడ మీ సెలబ్రిటీస్ అనేవాళ్ళు మంచిగా కొంచెం మంచిగా పద్ధతిగా వస్తే ఏంటసలు నిజంగా సాయి పల్లవి గారు అంత పెద్ద హీరోయిన్. తను చీర కట్టుకొనే వచ్చింది గదా! చీర కట్టుకోకుండా పిచ్చి పిచ్చి డ్రెస్సులేమన్నా ఎప్పుడైనా యేసుకొనొచ్చిందా? మరి ఆమె మీద ఎందుకు జనాలు ఎగబడి బ్యాడ్‌గా టచ్ చేయడం గానీ, బ్యాడ్‌గా చూడడం గానీ, బ్యాడ్‌గా మాట్లాడడం గానీ, ఎక్కడైనా నేను విన్నదే లేదు. సౌందర్య గారి గురించైనా గానీ, సావిత్రి గారి గురించైనా గానీ, అండ్ నిజంగా శివన్న చెప్పిన లయ, మీరా జాస్మిన్ వీళ్ళందరూ ఎక్కడ బ్యాడ్‌గా రాలేదు గదా! మరి వీళ్ళ గురించే ఎందుకు? ఇప్పుడు నిధి అగర్వాల్ లులు మాల్‌కెళ్ళినప్పుడు ఎట్లా ఎగబడ్డారసలు జనాలు. అసలు తను ఎంత ఇబ్బంది పడ్డది. కాలర్ పోయి ఏడ్చింది. అటువంటి ఇన్సిడెంట్స్‌లు జరుగుతాయి. మళ్ళీ అయ్యో పాపం ఏంట్రా మూర్ఖుల్లారా మీరు అది ఇది అని చెప్పేసి మళ్ళా జనాలను తిడతారు. జనాలను ఎందుకు రెచ్చగొట్టాలి? ఇప్పుడు మేము రెచ్చగొడుతున్నామా? మా స్వేచ్ఛ అది ఇది తోటకూర కట్ట అంటారు. ఓకే. మీ స్వేచ్ఛ. మీ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలో గంతవరకే ఉండాలి. హద్దులు మీరిన స్వేచ్ఛ ఎవరికి యూజ్? దేనికోసం అని చెప్పండి? నాకైతే నచ్చలేదు. అండ్ అన్వేషణ మాటలు నిజంగా నాకైతే ఎక్కడో ఏదో ప్రపంచ యాత్రికుడు నేను ప్రపంచ యాత్రికుడిని ఫ్రెండ్స్ అది చూసినా నాకైతే చిరాకు అసలు నిజంగా. కొంతమంది వాయిస్ విన్నా, కొంతమందిని మాటలు విన్నా నిజంగా నాకు తెలియకుండా నాకు చిరాకు వస్తా ఉంటది. మాక్సిమం ఇప్పుడు నేను సాధ్యమైనంత వరకు కూల్‌గానే ఉంటున్నాననుకోండి. ఎందుకో నచ్చలేదు నాకు అన్వేషణ మాట్లాడిన మాటలు. కొంచెం మంచిగా మాట్లాడుంటే సరే నీకు వాళ్ళు చెప్పింది నచ్చలేదు. మాట్లాడే పద్ధతి మంచిగుండుంటే, మంచిగా చెప్పుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి నువ్వెందుకు ఎగేసుకుంటూ వస్తున్నావో నాకర్థం కావడం లేదు. నువ్వు ఇండియాలోనే లేవసలు. ఎక్కడో ఔట్ ఆఫ్‌లో ఉన్నావు. సో, నువ్వు ఔట్ ఆఫ్ కల్చర్‌కి బాగా అలవాటు పడిపోయినావు. కాబట్టి నీకు నీ కళ్ళ ముంగట ఎంతమంది జనాలు ఎట్లా ఉన్నా నీకు నార్మల్‌గానే అనిపిస్తది. కానీ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ చూడక ఏదైనా జూషిర్రనుకోండి ఎగబడి మళ్ళా దొరకదురా అన్నట్టుగా జూస్తా ఉంటారనమాట. సో, అట్లా అదని పబ్లిక్‌ని తప్పు పట్టలేము. వీళ్ళని తప్పు పట్టలేము. ఇప్పుడు మన ఇంట్లోనే మనం కొంచెం చిందరవందరగా ఉన్నామనుకోండి, ఏంటి అట్లా తయారైనావు అంటారు. అదే బయటకెళ్ళినామనుకోండి చిందరవందరగా
చూసేవాళ్ళు ఇంకా ఎన్ని మాటలు అంటారు చెప్పండి. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి అంటే, శివాజీ అన్న దాంట్లో తప్పేముంది? అక్కడ నాగబాబు సార్ రియాక్ట్ అవుతున్నారు. ఎవరెవరో అండి పేర్లే తెలవయి అసలు నాకు నిజంగా చెప్పాలంటే కొంతమంది. ఆళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అసలు. ఆయన ఎవరిని అన్నాడండి? పేర్లు గట్ట ఏమైనా అన్నాడా? అనలేదు కదా! మంచిగా రండమ్మా, పద్ధతిగా రండమ్మా. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే అదే చెప్తాడు. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ఆడపిల్లలు చెప్తే వినరు. బయటకు పోతే ఎట్లుంటుందో చూసి ఒకసారి నేర్చుకోండి నిజంగా. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాం అసలు. మన ఇంట్లో ఆడపిల్లని కొట్టి తిట్టని చెప్తాం కానీ బయట ఉన్న ఆడపిల్లకి అసలు చెప్పలేమండి నిజంగా. ఇది అదే శివన్న చేసిన తప్పేంటి అంటే మంచిగా ఉండండి అని చెప్పడం తప్పు. ఎక్కడైనా సరే నాకు బాధ ఏంటో తెలుసా అసలు? పద్ధతిగా ఉండండి అని చెప్పిన వాళ్ళు కరెక్ట్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. పద్ధతిగా ఉండాలని చెప్పిన వాళ్ళు పద్ధతి లేకుండా ఎట్లా మాట్లాడతారు చెప్పండి? ఆయన పద్ధతి అంటే బయట క్వెషన్ చేస్తున్నారు జనాలు. శివాజీ అన్న పద్ధతిగా ఉండండమ్మా అంటే ఆయనకు పద్ధతే లేదు. ఆయన ఆడవాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు అంటే మరి అన్వేషణ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఎంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఈయన ఎంతమంది ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఏమో మాట. ఇప్పుడు రెస్పెక్ట్ అంటే చూసే విధానం కాదు, మాట్లాడే విధానం కూడా ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట. నాకు ఎక్కడ ఆయన దగ్గర ఆడవాళ్ళ రెస్పెక్ట్ అనేది కనబడలేదండి. ఆయన మాటలు, ఆయన బా మోరి మురికి మురికి కాలువ అంత దరిద్రంగా ఉంది ఆ మాటలన్నీ. వినలేకపోయినామండి నిజంగా. నేను చూలే అసలు. కానీ అవన్నీ ట్రోల్స్ చేస్తున్నారు కదా ఆయన మాటలు తీసుకొని. అవి కొంచెం విని అబ్బా చి 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 అనిపిస్తుంది. నాకు అందుకే నచ్చలేదు. సో ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఇన్ని ఫాలోవర్స్, ఎందుకు ఇన్ని లైక్స్, ఎందుకు ఇన్ని కామెంట్స్, ఎందుకు ఇంత సపోర్ట్? సో మనం చూస్తున్నామనే కదా. ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్కేమో అలా ఎంత మంచి కంటెంట్ ఉన్నా కానీ ఈ అబ్బాయి ఎందుకు సపోర్ట్ చేయలేక అన్నట్టుగా చూసి చూడటానికి వెళ్ళిపోతారు. దిక్కుమాలిన కంటెంట్కి ఏమో దిక్కుమాలినన్ని సబ్స్క్రైబర్సు, సపోర్టు, లైక్లు. మా దేవుడా! మళ్ళా జాయిన్ అనే బటన్ వచ్చింది కదా, ఆ జాయిన్ బటన్లో కూడా పైసలు పెట్టి మరి జాయిన్ అయిపోయి అందులో వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఏంటో అసలు సభ్య సమాజానికి ఏమి ఇద్దామనుకుంటున్నారు సార్ మీరు? ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? మంచిగా చెప్పే వాళ్ళ మీద ఇంత దండోర యుద్ధం చేస్తున్నారేంటో అర్థమవుతలేదు. కౌరవులు ఎంత అధర్మంగా ఉన్నప్పటికీ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయారు. పాండవులు ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ వాళ్ళు చాలా కష్టపడి ఫైనల్గా సెటిల్ అయ్యారు. సో ధర్మం ఎప్పుడు వెనకాల ఉంటుంది, అధర్మం ఎప్పుడు ముందు ఉంటుంది. కానీ ముందున్న అధర్మం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ధర్మం వెనుకున్నది ఎప్పుడు ముందుకు వచ్చేస్తుంది. సో ఇది నేను చెప్తుంది. నాకు మీ సపోర్ట్, మీ కామెంట్స్, మీ లైక్స్ కంపల్సరీ కావాలి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్. నాకు నచ్చలేదండి. ఆయన అంత చండలంగా మాట్లాడడం నచ్చలేదు. దాన్ని జనాలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్, ఎన్ని సబ్స్క్రైబర్స్, వామ్మో! అంటే ఇంత దరిద్రంగా మాట్లాడిన వాటికి ఇంత సపోర్టా? దేవుడా! ఎటు వెళ్ళిపోతుంది సమాజం?